ప్రభునందు సమకూడిన ఈ వీడియో ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాగ మీ ముందుకు రావడానికి ప్రభు కృపనిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన సందర్భం ఏంటంటే, చాలామంది తొందరపాటుగా దైవజనుడిని తృణీకరిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. కొన్ని డినామినేషన్ సంఘాల్లో అయితే వారికి నచ్చని దైవజనుడు అరే తీసేయండి రా వాడిని అని చెప్పని కూడా దూషిస్తారు. అయితే దావీదు మహారాజు తన మామయ్యైన సౌలు తను తరుముతుంటే ఆయన విషయంలో యెహోవా అభిషేకించిన దైవజనుడి విషయంలో నేనెలా చర్య తీసుకోగలను, దేవునికి అప్పచెబుతాను అన్నాడు. ఒకచాటేమో వస్త్రపు చెంగు చిన్నది ముక్క కోసినప్పుడు తన హృదయం కొట్టుకుందట. మరి ఇదే సౌలు సమూయేలు యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంటే అది లాగితే చినిగినప్పుడు అయ్యో దైవజనుడా నన్ను క్షమించు, పొరపాటు చేశానని క్షమాపణ అనేది లేదు. కానీ ఇక్కడ తన సొంత మామే కానీ యెహోవా చేత అభిషేకించబడ్డాడన్న భయముతో ఆయన నెత్తి మీద ఉన్న నూనె ఆ అభిషేకాన్ని బట్టి అక్కడ ఆయన గౌరవించి ఆయన చేస్తున్న పొరపాటును కూడా దేవునికి అప్పచెప్పాడు. ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, దైవజనులు తొందరపాటు తృణీకరిస్తూ ఉంటారు. తృణీకరించడం వల్ల నీకు వచ్చేది ఆశీర్వాదం కాదు, దేవుని దగ్గర నుంచి వేరొక దేవుని అంటే కీడు, శాపం, భయంకరమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. అదే దైవజనుడిని గౌరవిస్తే ఖచ్చితంగా కొలతలేనంత ఆశీర్వాదం నువ్వు చూడాల్సి వస్తుంది. కొలతలేనంత ఆశీర్వాదం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.